నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. అస్సాంలోని గౌహతి హైకోర్టులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఏమైందంటే, ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ తప్పు చేశాడని, పార్కింగ్ ప్లేస్లో ఆ పార్కింగ్ యజమానితో గొడవ పడ్డారని ఆ పార్కింగ్ యజమాని కంప్లైంట్ ఇస్తే, సదరు అడ్వకేట్ని పోలీసు వాళ్ళు చేతికి సంకెళ్ళు వేసి ఆ ఇంటి నుంచి కోర్టు వరకు నడిపించుకుంటూ వచ్చారు. పోలీసులకు తెలుసు అతను ప్రాక్టీసింగ్ అడ్వకేటు, యంగ్ అడ్వకేటు, రోజు కోర్టుకు వస్తున్నాడు, కేసులు చేస్తున్నాడు. అయినా కూడా పార్కింగ్ విషయంలో ఏదో గొడవైందని ఆ కంప్లైంట్ ఇస్తే అతన్ని చేతికి సంకెళ్ళు వేసి ఒక గజ దొంగలాగా పరేడ్ చేసుకుంటూ మార్కెట్ అంతా తిప్పుతూ కోర్టుకు తీసుకురావడం ఎంతవరకు సబబు? ఇది గౌహతి హైకోర్టుకి తెలిసింది. సింగిల్ జడ్జి చాలా అంటే చాలా సీరియస్ అయ్యారు. ఇట్లా ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని చేతికి బేడీలు వేసి పరేడ్ చేసుకుంటూ తీసుకెళ్తే ఎంతవరకు భావ్యం? ఇది మానవ హక్కులు హరించినట్టు కాదా అని సింగిల్ జడ్జి జస్టిస్ దేవాసి బారు సదరు పోలీసు వాళ్ళు 5 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి ఆ అడ్వకేట్ గారికి పరువు తీసినందుకు. ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేటు రోజు కోర్టుకు వస్తున్నాడు, కేసులు చేస్తున్నాడు. ఆ పార్కింగ్ విషయంలో ఏదో గొడవలు అయితే కంప్లైంట్ ఇస్తే ఇట్లాంటిది డీటెయిల్గా ఎంక్వైరీ చేయకుండా సదరు అడ్వకేట్ని చేతులకి బేడీలు వేసి పరేడ్ చేస్తున్నారు. మొత్తం అంతా మార్కెట్లో అతన్ని తిప్పుకుంటూ ఏదో గజదంగా మర్డరు, డెకాయిటీ లాగా, రాబరీ లాగా అని చెప్పేసి ఇట్లా 5 లక్షల రూపాయలు నష్టపరిహారం సదరు పోలీసు వాళ్ళు చెల్లించాలి, దీనికి బాధ్యత వహిస్తూ ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది అని తీర్పిచ్చారు. చూసారా, మామూలుగా గజదొంగలకైనా సరే ఇట్లా బేడీలు వేస్తే చూసి ఆలోచించి బేడీలు వేయాలి, అది మానవ హక్కులు భంగం వాటిల్లుతుంది. అది కాకుండా ఇతను ప్రాక్టీసింగ్ అడ్వకేటు, గత కొన్ని సంవత్సరాల నుంచి అదే కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతని మీద మనసులో ఏదో పెట్టుకుని ఆయన మీద ఏదో ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఇట్లా బహిరంగంగా చేతికి బేడీలు వేసి మార్కెట్లో గజదొంగలాగా తిప్పుకుంటూ కోర్టుకు తీసుకురావడం ఏంటి? అది మానవ హక్కుల భంగం కాదా అని ప్రశ్నిస్తూ 5 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అనే సింగిల్ జడ్జి పోలీసు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.